వెల్కమ్ టు డబుల్ ఛానల్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. గతంలో మనం చూసాము, ఆంధ్ర తెలంగాణ విడిపోకముందు కాంగ్రెస్ పార్టీ తరపున దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ తరపున నారా చంద్రబాబు గారు, వీరిద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా రాజకీయాలు చేసేవారు. గతంలో నారా చంద్రబాబు గారు 1994, 1999లో ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు. ఆ తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004, 2009 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో అనుకోకుండా మృతి చెందారు. ఆ తర్వాత చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన తర్వాత మొదటిగా నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ను పరిపాలించారు. ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం 4వసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. అయితే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే నారా చంద్రబాబు గారికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన నారా లోకేష్ బాబు గారు. అయితే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం నారా చంద్రబాబు గారు రాజకీయాల్లో ఉన్నారు. అలాగే ఆయన కుమారుడు నారా లోకేష్ బాబు గారు కూడా రాజకీయాలలో ఉంటూ ప్రస్తుతం కూటమిలో మంత్రిగా ఉన్నారు. అయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ తరపున నారా లోకేష్ బాబు గారు, వీరిద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా మారబోతున్నారు. ఎందుకంటే ఇక రాబోయే రోజుల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి వయసు పైబడుతుంది కాబట్టి ఇక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు గారే అని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే ఒకసారి మనం జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్ బాబు గారి బలాబలాలు ఎంత, వీరి రాజకీయ చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ను పరిపాలించే నాయకులు వీరే కాబట్టి వీరి రాజకీయ బలాలు, వీరి రాజకీయ చరిత్ర గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1972 డిసెంబర్ 21వ తేదీన జన్మించాడు. 2009లో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా గెలుపొందాడు. అప్పట్లో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచాడు. అయితే 2009 సెప్టెంబర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తుంది అనే భావనలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి నేనే ముఖ్యమంత్రి అని అనుకున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం అందుకు నిరాకరించింది. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చింది. ఎప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు? 2010లో కాంగ్రెస్ పార్టీ తరపున తనకు వచ్చిన ఎంపీ పదవికి, అలాగే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. తర్వాత 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో
కడప నుంచి ఎంపీగా పోటీ చేసి 5,45,043 ఓట్లతో భారీ విజయం సాధించాడు. అంత మెజార్టీ జగన్మోహన్ రెడ్డికి రావడంతో ఒక్కసారిగా దేశమంతా ఆయన వైపు చూసింది. అయితే 2012 మేలో అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో 16 నెలలు జైలు జీవితం గడిపాడు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపుతో జగన్మోహన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసులు పెట్టింది. ఆయన పార్టీని వీడారు కాబట్టి, అదే రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టేవారు కాదు అని వైసీపీ నాయకులు ఆరోపణలు చేశారు. తర్వాత మనం చూసుకుంటే 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 67 ఎమ్మెల్యే స్థానాలు దక్కాయి. అప్పటికి ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఆ తర్వాత అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. తిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో కాలు పెట్టనని 2017లో ప్రజా సంకల్ప యాత్ర చేపట్టాడు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో 3,648 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయడం జరిగింది. అయితే ఆ పాదయాత్ర అయిపోయిన తర్వాత 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో అధికారాన్ని దక్కించుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 11 సీట్లకే వైసీపీ పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ చరిత్ర. ఇకపోతే నారా చంద్రబాబు గారి కుమారుడు నారా లోకేష్ బాబు గారి రాజకీయ చరిత్ర గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. లోకేష్ బాబు గారు 1983 జనవరి 23ని జన్మించాడు. అయితే 2014లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2017 సంవత్సరం మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టాడు లోకేష్ బాబు గారు. ఆ తర్వాత 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి 5,337 ఓట్లతో, అంటే అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది లోకేష్ బాబు గారు. తర్వాత జరిగిన 2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ విజయం సాధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయన యువగలం పాదయాత్ర చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి యువగలం పాదయాత్ర చాలా ఉపయోగపడింది అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తుంటారు. అయితే యువగలం పాదయాత్రతో లోకేష్ బాబు గారు కూడా తను ఒక నాయకునిగా ఎదిగాడని చెప్పవచ్చు. అయితే టీడీపీకి భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారు కాబట్టి ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2029 ఎన్నికల్లో లోకేష్ బాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్ళాలనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు భావిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు జరుగుతుందో తెలియాలి. అయితే ఇక్కడ మనం ఎందుకు వీరిద్దరి బలాలు, రాజకీయ చరిత్ర గురించి తెలుసుకుంటున్నామంటే, మన ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు రాజకీయ నాయకులు వారు కాబట్టి వారు రాజకీయ జీవితం బలాబలాల గురించి తెలుసుకుంటాం. అయితే ఇక్కడ లోకేష్ బాబు గారికి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరి మధ్య తేడా చూస్తే, వారి రాజకీయ చరిత్ర తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తను రాజకీయ నాయకునిగా ఎదిగాడు. ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి తన పార్టీని కూడా బలపరుచుకున్నాడు. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తండ్రి సపోర్ట్ లేదు, సొంతంగా రాజకీయ పార్టీ పెట్టాడు. ఆ తర్వాత
2014లో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించి ఆయన పెట్టిన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి లోకేష్ బాబు గారి గురించి తెలుసుకుంటే ఆయనకు తండ్రి అండ ఉండాది. ప్రస్తుతం కూటమిలో తెలుగుదేశం, టీడీపీ, జనసేన ఈ 3 కలిసి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ బాబు గారు వ్యక్తిగతంగా ఎదగాల లేదా వేరే పదవులు తీసుకోవాలన్నా జనసేన పార్టీ నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో మనం చూసాం, లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనే ప్రచారం జరగడంతో జనసేన పార్టీ కార్యకర్తలు వ్యతిరేకించారు. ప్రస్తుతం లోకేష్ బాబు గారు ఇంకా తండ్రి సాటు బిడ్డలా ఉన్నాడని గతంలో ఒక పత్రిక కూడా రాయడం జరిగింది. అంటే మర్రి చెట్టు కింద ఒక నీడలో చిన్న మొక్కల లోకేష్ బాబు గారు ఉన్నారు. ఆయన ఇంకా రాజకీయంగా ఎదగాలి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు కాబట్టి ఖచ్చితంగా వ్యక్తిగతంగా లోకేష్ బాబు గారు నాయకునిగా ముద్ర వేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఇక భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారు, ఆయన వెంట మేము ఉంటాము అంటూ నాయకులందరూ ఆయనతో కలిసి నడిచేలా లోకేష్ బాబు గారు ఎదగాలి. అయితే కూటమిలో ఉన్నంత వరకు లోకేష్ బాబు గారు వ్యక్తిగతంగా ఎదగాలంటే చాలా కష్టం అనేది తెలుగుదేశం పార్టీని అభిమానించేవారు చెప్పేది. అయితే లోకేష్ బాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జైలుకు వెళ్ళాడు, పాదయాత్ర చేశాడు. ఆయన ఒకసారి ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు, ఒకసారి అధికారంలోకి వచ్చాడు. కానీ లోకేష్ బాబు గారు ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి పొందాడు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయాడు. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి లోకేష్ బాబు గారు మంత్రిగా ఉన్నారు. వీరిద్దరి మధ్య తేడా చాలా ఉంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, కానీ లోకేష్ బాబు గారు ఇంకా ప్రూవ్ చేసుకోలేదు, ఇంకా తండ్రి సాటు బిడ్డలా ఉన్నాడు అనేది కొంతమంది రాజకీయ నిపుణులు చెప్తున్న మాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదుర్కొన్న సమస్యలు ఇంతవరకు లోకేష్ బాబు గారు ఎదుర్కోలేదు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిపోయిన తర్వాత ఆయనపై అక్రమాస్తుల కేసు పెట్టారు. 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఆయనకు ప్రత్యర్థులుగా తెలుగుదేశం, కాంగ్రెసు, మీడియా ఇలా చాలామంది వ్యతిరేకులు ఆయనకు ఉండేవారు. అయినా వాటన్నిటిని ఎదుర్కొని ఎన్నికల్లో పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాబలముతో ముఖ్యమంత్రి అయ్యారు. కానీ లోకేష్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి లాగా ఎలాంటి ఇబ్బందులు పడలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, లోకేష్ బాబు గారుల మధ్య రాజకీయ బలాబలాలు చూసుకుంటే ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడిగా ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా లోకేష్ బాబు గారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి, లోకేష్ బాబు గారుల మధ్య భవిష్యత్తులో చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఇద్దరు బలాబలాలు చూసినప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు 2014లో తన తండ్రి వయస్సు ఉన్న చంద్రబాబు గారితో పోటీపడి ప్రతిపక్ష హోదా దక్కించుకున్నాడు తన పార్టీకి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అదే చంద్రబాబు గారితో పోటీపడి అధికారంలోకి వచ్చాడు. 2024 ఎన్నికల్లో 3 పార్టీలు ఒకటి అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం జరిగింది. కాబట్టి ఈ యువ నాయకుల బలాబలాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ముందంజలో ఉన్నాడని చెప్పవచ్చు.